అంగన్వాడీ నుంచి అందించే పౌష్టికాహార పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం చర్యలకు రెడీ అయింది. నిధులు పక్కదారి పట్టకుండా పౌష్టికాహారానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని బాలింతలు గర్భిణీల ఖాతాలో నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రాన్ని ఎంపిక చేసింది కేంద్రం. ఐసీడీఎస్ లో నగదు బదిలీ విధానం అమలుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు బాలింతలకు పంపిణీ చేస్తున్న పౌష్టిక ఆహారాన్ని నిలిపివేసి దానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది కేంద్రం. ఆరోగ్య లక్ష్మి పేరుతో రాష్ట్రంలో ఈ విధానం అమలు కానుంది. అంగన్వాడీల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల్లో తొలి విడతగా దీన్ని నగదు బదిలీ కిందికి మార్చనున్నారు. ఇలా చేయడం ద్వారా పౌష్టికాహార పంపిణీలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టడంతో పాటు లబ్ధిదారులకు నేరుగా మేలు చేసేందుకు నగదు బదిలీ స్కీమ్ అమలు చేయనుంది కేంద్రం. ఆరోగ్య లక్ష్మి పథకానికి సంబంధించి పూర్తి వివరాల్ని పంపాలని రాష్ట్రాన్ని కోరింది కేంద్రం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 4,01,902 మంది గర్భిణీలు బాలింతలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం అమల్లోకి వస్తే గర్భిణులకు పంపిణీ చేసే సరుకులు పక్కదారి పట్టకుండా ఉంటాయి. అయితే ప్రస్తుతం అంగన్వాడీలకు వచ్చేందుకు కొంతమంది గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు. కానీ హాజరు 100% చూపుతూ హెల్పర్లు భారీగా అవకతవకలు జరుపుతున్నట్లు ఫిర్యాదు అందడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.